జనగామ జిల్లాలో ఓ నిరుపేద దళిత కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపూరి కిరణ్ కుమార్. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 2,50,000 ఆర్థిక సహాయం అందించారు. జనగామ జిల్లా జనగామ నియోజకవర్గంలోని చౌడారం గ్రామానికి చెందిన యాసరపు ప్రవీణ్ బ్రెయిన్కు సంబంధించిన తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయాన్ని గ్రామ కాంగ్రెస్ నాయకులు దూడల సిద్ధన్న, యాసరపు పరశురాములు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపూరి కిరణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న నాగపూరి కిరణ్ కుమార్ వెంటనే స్పందించి మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వారి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 2,50,000 ఎల్ఓసి మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా యాసరపు ప్రవీణ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో తమకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన నాగపూరి కిరణ్ కుమార్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నూకల బాలరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు మాజీ ఎంపీటీసీ దూడల సిద్ధయ్య గౌడ్, మచ్చ ప్రవీణ్, జిల్లా సీనియర్ నాయకులు కాముని శ్రీనివాస్, కట్టకృష్ణ, గుజ్జుల మధు, నాని, వెంకటరెడ్డి, బాల్నే నరేష్, యాసరపు పరశురాములు, జనగామ నియోజకవర్గ సోషల్ మీడియా కో-కన్వీనర్, చౌడారం గ్రామశాఖ అధ్యక్షులు మునిగే వెంకటేష్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రాజబోయిన రాజు, సీనియర్ నాయకులు సాంబరాజు ఆనందం, యాసరపు రామచంద్రం, యాసరపు కృష్ణ, మునిగే కళ్యాణ్ కుమార్, యాసరపు ఎల్లయ్య, మునిగే ధర్మయ్య, మునిగే యాదయ్య, మునిగే కరుణాకర్, చెరుకూరి సిద్ధులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ అవసరమైన వారికి సహాయం అందించడం కాంగ్రెస్ పార్టీ నాయకుల బాధ్యత అని నాగపూరి కిరణ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ జై కాంగ్రెస్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మిగతా దాని మీద పేపర్ మీద రాస్తారు. ఇక రిమైనింగ్ అమౌంట్ ఎందుకు రాస్తారు. 6 months వరకు నెక్స్ట్ వెళ్ళే 6 months వరకు కూడా మనకు పద్ధతిగా నడుస్తూ ఉంటుంది. ఇది ఒరిజినల్కి ఇచ్చేసి కలర్ జిరాక్స్ మీద పెట్టుకో. నువ్వు అమౌంట్ ఏం పే మళ్ళీ అవసరం కూడా ఎక్స్ట్రా మళ్ళీ తీసుకున్నావు. ఇది కంటిన్యూగా ఉంటుంది. బ్యాంక్ సంబంధించింది ఉంటుంది. ఆఫ్టర్ 6 months మళ్ళీ నేను అది చూసుకుంటాను. నేను అది దాన్ని చూసుకుంటాను. అంతా ఏది బయట వేరే మాట్లాడినా మనకి వేరే అది అవుతుంది. నీకు ఎందుకు నేను ఉన్నా కానీ నీకు మళ్ళీ ఫస్ట్ ఇంకా ఇది ఈ లెటర్ మెడిసిన్స్ బయట కొనే మెడిసిన్స్ కాదు. బయట మెడిసిన్స్ కాదు. వార్డు మెంబర్ మంచిగా ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఏం కాదు. చూసుకుంటే మంచి మంచిలో మంచిగా విషయం కాదు.
ఈ ఆరు పక్కన ఏం కదా మంచి పొద్దుకుంటారు ఇబ్బంది ఎక్కువ ఆలోచన పెట్టుకోవచ్చు ఆలోచన పెట్టుకుంటే పెరుగుతుంది తప్ప తగ్గదు తగ్గుతుంది ఏం కాదు 100% తగ్గుతుంది చాలా ఇబ్బందులు పడ్డాను. డాక్టర్లు అసలు బ్రతకరని చెప్పారు, నాకు నో గ్యారెంటీ ఇచ్చారు. మా తమ్ముడికి ఇద్దరు పిల్లలు ఆలం అవుతాడని చాలా భయపడ్డాను. నేను ఒంటరి పోరాటంతో ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు పరిశ్రమలు సలహా మేరకు నేను కిరణ్ గారిని కలవడం జరిగింది. ఆయన ఒక ప్రజానాయకుడిగా నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ప్రజానాయకుడు అంటే ఇలా ఉండాలని, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల కష్టాలు ఎలా తీర్చుకోవాలనేది ఒక ప్రజానాయకుడిగా నాకు చాలా సహకరించారు. నేను చెప్పాలంటే ఒక లీడర్, నిజమైన లీడర్ అనేది ఇలా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినప్పుడే మనం వాళ్ళకు ఆదుకోవాలన్న ఉద్దేశంతో కిరణ్ ఒక్క ఫోన్ కాల్ తోటి నన్ను సహకరించాను. అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్సకు వెళ్ళడం జరిగింది. బ్రెయిన్కి సంబంధించినటువంటి సర్జరీకి సంబంధించి వారికి పెద్ద మొత్తంలో అమౌంట్ అవసరం కాగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దూరసింహయ్య గౌడ్ గారు, యాచారం రామ్ గారు, అదే గ్రామ అధ్యక్షుడు ముందు వెంకటేష్ గారు, వీరందరూ నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ నుంచి ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి అంకితమైనటువంటి కుటుంబం, పైగా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబం, నిరుపేద కుటుంబం కాబట్టి మేము వెంటనే స్పందించి మేము మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహకారం, అదేవిధంగా ఎంపీ చామతేవి కుమార్ గారి సహకారంతో మేము 2,50,000 రూపాయలు ఎల్ఓసి మంజూరు చేసి ఈరోజు మేము లబ్ధిదారు ఇంటికే వచ్చి ఇవాళ వారికి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాప్రభుత్వం, ప్రజల వద్దకు వచ్చి మేము ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ ఇంటికి గడపదట్టే వ్యక్తులం కాబట్టి మేము ఇదే విధంగా మా నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో దళితులకు, బీదలకు, బహుజన వర్గాలకు అండగా ఉంటున్నాం మా కాంగ్రెస్ పార్టీ కుటుంబం. అదేవిధంగా ఈ కార్యక్రమం చేసినటువంటి జిల్లా ఉపాధ్యక్షుడు మా బాలరెడ్డి గారికి, అదేవిధంగా సిద్ధన్న గారికి, అదేవిధంగా చౌడారం మాజీ ఎంపీ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈసీ మెంబర్ రాయరెడ్డి గారికి, అదే సీనియర్ నాయకులు కామన్ శ్రీనివాస్ గారికి, నరేష్ గారికి, వీరందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వార్డు జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్. జనగామ జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో అద్భుత ఫలితాలు సాధించి వేలాది మంది విద్యార్థుల విజయాలకు మార్గదర్శకంగా నిలిచిన విద్యాసంస్థ ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు జనగామలో ప్రారంభమైంది. 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో డైనమిక్ చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి గారి పర్యవేక్షణలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అంకిత భావంతో ముందుకు సాగుతున్న జనగామ జిల్లాలోని మొట్టమొదటి కార్పొరేట్ జూనియర్ కళాశాల ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. విద్యార్థుల విజయమే లక్ష్యంగా నిష్ణాతులైన కోట, రాజస్థాన్ ఫ్యాకల్టీ ద్వారా నాణ్యమైన బోధన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని తరగతులు డిజిటల్ విధానంలో నిర్వహించబడును. బాలికలకు, బాలురకు విడివిడిగా ప్రత్యేక తరగతి గదులు, జనగామతో పాటు దూర ప్రాంత విద్యార్థుల కోసం సౌకర్యవంతమైన బస్ సదుపాయం, నాణ్యమైన, రుచికరమైన, పోషకాహారంతో కూడిన భోజనంతో అధునాతన గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ సౌకర్యం. మీ కలలకు రెక్కలు తొడిగే విద్య, మీ లక్ష్యాలను చేరుకునే మార్గం, మీ విజయానికి బలమైన పునాది. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. జూన్ 10 నుండి తరగతులు ప్రారంభం. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే అడ్మిషన్ పొందండి. హైదరాబాద్ రోడ్, అరోమా హోటల్ ఎదురుగా, భారత్ గ్యాస్ ప్రక్కన, జనగామ. 6281043231 7660444231. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.